కథ స్క్రీన్ ప్లే రెండు నచ్చాయి. అయినా కూడా ఎల్లమ్మ మూవీ నుంచి సాయి పల్లవి ఎగ్జిట్ అయింది. బలగం మూవీ డైరెక్టర్ వేణు ఎల్లమ్మ స్క్రిప్ట్ ను సాయి పల్లవిని కలిసి ఆల్రెడీ వినిపించాడు. బిజీ షెడ్యూల్స్ కారణంగా కాస్త టైం అడిగి తీసుకుంది. బాగా ఆలోచించిన సాయి పల్లవి కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయకూడదని డిసైడ్ అయింది. సినీ సర్కిల్ స్టాక్ ఏంటంటే దిల్ రాజు బ్యానర్ లో ఆల్రెడీ ఫిదా ఎంసీఏ మూవీస్ చేసింది సాయి పల్లవి. ఫిదా మూవీ షూటింగ్ టైమ్ లో సాయి పల్లవి మైండ్ సెట్ కు దిల్ రాజు మైండ్ సెట్ కు కుదరలేదట. డిఫరెన్సెస్ రావడం వల్ల షూటింగ్ దాదాపు 6 నెలల వరకు ఆగిపోయిందట. ఆ తరువాత తెలుగు చిత్ర నిర్మాత మండలి సర్దుబాటు చేయడంతో ఫిదా మూవీ కంప్లీట్ అయింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే నానితో ఎంసీఏ మూవీని చేసింది. ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ పెద్దగా నచ్చలేదు. నాని దిల్ రాజు ప్రెజర్ వల్ల కన్ఫ్యూజన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ కంప్లీట్ అయ్యి తీరా అవుట్పుట్ చూస్తే సాయి పల్లవి చేసిన రోల్ సగం వరకు ట్రిమ్ చేసేసి నాని హీరోయిజాన్ని, వదిన క్యారెక్టర్ చేసిన భూమిక పాత్రని హైలైట్ చేశారు. ఇక నుండి మంచి స్క్రిప్ట్ తో పాటు ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాని అంగీకరించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందట. ఈ రీజన్స్ వల్లే దిల్ రాజు బ్యానర్ లో సినిమాను అంగీకరించలేదని విశ్వసనీయ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.